డాక్టర్ గారు, ఇప్పుడు నాకు 7వ నెల. బేబీ హెల్దీగా బాగానే ఉంది. కానీ నాకు 2 డేస్ నుంచి జలుబు, దగ్గు విపరీతంగా వస్తుంది. దానివల్ల కడుపులో కూడా నొప్పి స్టార్ట్ అయింది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కడుపు నొప్పి వల్ల బేబీకి సమస్యలు వస్తాయా, మీ సలహా ఏంటో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. జనరల్ గా ప్రతి మనిషిలో ఒక టెండెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఫీవర్ రావటం, లేకపోతే కోల్డ్ కాఫ్ రాగానే పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళిపోవటం, ఏదో పారాసిటమాల్ ఏదో ఒక మందు ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చింది తెచ్చేసుకొని వేసేసుకుంటుంటారు. కానీ ప్రెగ్నెన్సీలో ఎనీథింగ్, ఏ మందు తీసుకున్నా లేకపోతే ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అనేది వాడకూడదమ్మా. సో మీరు చెప్తున్న సింపుల్ ఫీవర్ అండ్ కాఫే మేబీ ఏ లంగ్ సివియర్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదా ఈ మధ్య మనం రకరకాల వైరల్ ఫీవర్స్, డెంగ్యూ దగ్గర నుంచి చికెన్ గన్యా అని, స్వైన్ ఫ్లూ అని, ఆర్ రకరకాల ఇన్ఫ్లుయెన్జా టైప్ ఆఫ్ వైరసెస్, ఇవన్నీ మనం ఎక్కువగా ఎస్పెషలీ ఈ వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్లో, ఎప్పుడైతే ఒక సీజన్ నుంచి ఒక సీజన్ ట్రాన్సిషన్ టైంలో వైరసెస్ అన్నీ యాక్టివేట్ అయ్యి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ ఫీవర్ పర్సే డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ చేయాలి. ఏ చిన్న జలుబో దగ్గో అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేసేసి అది ముదిరిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ప్రాణాంతకం అవుతుంది. ఇది మదర్కి కాకుండా మీ లోపల బిడ్డ కూడా పెరుగుతుంది కాబట్టి ఆల్ ద మోర్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా హై గ్రేడ్ ఫీవర్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్స్ పర్ సే ఇన్ ద బాడీ బేబీని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అసలు ఆ వైరల్ ఫీవర్ ఏంటి, అసలు వైరల్ ఫీవరా లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, ఫారింజైటిస్ కానీ, లేకపోతే బ్లడ్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది, అసలు లేకపోతే ఇది ఏమన్నా మలేరియాలా ఏమన్నా ఉందా అని ఇలాంటి ఈ ఫీవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి అనుకొని దానికి తగ్గ బ్లడ్ టెస్ట్లు డాక్టర్ పర్యవేక్షణలో చేసుకొని దాని ద్వారా ఆ గైనకాలజిస్ట్ ఇచ్చిన మందులనే ఏవైతే బేబీకి సేఫ్ ఉంటాయో అవే డాక్టర్ గారు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి అవి వాడుకోవాలి. అలాగే మీరు చెప్తున్నట్టు కడుపులో నొప్పి. సో సాధారణంగా ఎప్పుడైతే క్రానిక్ కాఫ్ బాగా దగ్గనేది ఉంటుందో అకేషనల్గా కడుపులో నొప్పి కూడా ఇబ్బంది అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి జనరల్గా బేబీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, దగ్గితే వచ్చే కడుపుల నొప్పి బేబీ పైన ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా అని కనుక మనం అనుకుంటే ఆ దగ్గు వల్ల వచ్చే కడుపుల నొప్పి బేబీ పైన ఏమీ ఎఫెక్ట్ ఉండదు. బట్ ఈ కడుపుల నొప్పి గల కారణం ఒట్టి దగ్గేనా, లేకపోతే యుట్రస్ ఏమైనా ఇరిటేట్ అవుతుందా, అంటే గర్భసంచిలో ఏమన్నా కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయా, మీ పొట్ట ఏమన్నా టైట్గా అవుతుందా, ఈ నొప్పి వస్తూ పొట్ట టైట్గా అవుతూ ఏమన్నా కొద్దో గొప్ప స్పాటింగ్ అనే సూచనలు కనుక కనిపిస్తే డెఫినెట్గా అది యుట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అని అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా జస్ట్ అప్పుడప్పుడు మీరు దగ్గినప్పుడే ఒట్టి ఆ కడుపుల నొప్పి వస్తుంటే అది మేజర్గా ఏ ప్రాబ్లం క్రియేట్ చేయదు. అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండే సూచనలు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఊరికూరికే మాటికి యూరిన్ వెళ్ళాల్సిన అవసరం రావడం, లేకపోతే యూరిన్లో మంట రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా. సో ఒట్టి గర్భసంచికి సంబంధించినవే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంటెస్టైన్స్ అవనివ్వండి, యూరినరీ బ్లాడర్ అవనివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఏ కడుపుల నొప్పి అయినా కూడా ఎనీథింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అది ఫీవరు దగ్గే కాకుండా కడుపుల నొప్పి అయినా కూడా, సింపుల్ కడుపుల నొప్పి అయినా కూడా, అదే ఎసిడిటీ టైప్ ఆఫ్ నొప్పి అయినా కూడా అది ఇది ప్రాబ్లం అని డాక్టర్ నిర్ధారణ చేసినాకే దాన్ని సీరియస్గా తీసుకోవటమో లైట్గా తీసుకోవటమో కన్సిడర్ చేయాలి. దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా.